విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యుల వర్యులు ముందుగా బ్రహ్మారెడ్డి గారికి ఈ సాగునీటి సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షుల తరఫున స్వాగతం సుస్వాగతం। ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు సోదరులందరూ వేదిక ముందున్న సోదరులకి, వేదిక పైన ఉన్న వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్న సాటి సాగునీటి సంఘాల చైర్మన్ గాని, టీసీ సంఘాలు TC1 కోట్ల నరసింహరావు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ జానపాడు అజయ్ గారికి, అదేవిధంగా పిచ్చిరెడ్డి గారికి, అందరు వైస్ చైర్మన్ అందరికి కూడా మీ అందరికి కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మీ అందరికి సన్మాన కార్యక్రమం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారు ఇవాళ మన సబ్ డివిజన్ కారపడికి వచ్చేసారు। ముందుగా సాగునీటి సంఘాల్లో 7 సంవత్సరాలు ఈ సాగునీటి సంఘం గురించి మరి ముఖ్యంగా గత 5 ఏళ్ళలో ఒక పూడిక తీత కానీ, ఒక చెట్టు మొక్క కానీ, కాలువ కట్టలో అభివృద్ధి కానీ, చివరి భూములకి నీరు పోలేని పరిస్థితి, అదేవిధంగా మన ఏరియాలో ఉన్న NSP మెయిన్ కెనాల్ కట్టలు కూడా నడవలేని పరిస్థితిలో పిచ్చి బాగా మొక్కలు పెరిగి ఉన్నాయి। ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాన్యశ్రీ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం సీఎం గారు చంద్రబాబు గారు రాగానే రైతులకి ముందు నీరు సక్రమంగా పోవాలంటే ఈ కాలంలోని అభివృద్ధి చేయాలనే తలంపుతోటి ముందుగా ఈ సాగునీటి సంఘాల ఎన్నిక జరపడం మనందరికీ సంతోషకరమైన విషయం। ఇక్కడ మన నియోజకవర్గ పరిధిలో మొత్తం మహేంద్రం మేజర్ అయితే మొత్తం కూడా 27 సంఘాలు ఉన్నాయి। ముఖ్యంగా కారంపూడి రెండచంద్ర మండలంలో ఆయకట్టు బాగా ఉంది। ఈ TC1 TC4లో కూడా సంఘాలు ఉన్నాయి, దీంట్లో 6 సంఘాలు, దాంట్లో మహేంద్రం మేజర్ అయితే 10 సంఘాల పైన ఉన్నాయి। ఈ విధంగా టీసీలు ఒక్కొక్క సంఘానికి 12 సంఘాలు ఉన్నాయి। ఈ 12 సంఘాలు కూడా చిన్న మేజర్లకు కూడా ఒక టీసీ ఉన్నారు। ఎవరు టీసీని వాళ్ళు అభివృద్ధి పరచుకోవడానికి టీసీలని సంఘం మొత్తం ఆ ఆయకట్టు పద్ధతిలో WA అంటే నీటి సంఘం, తర్వాత ఈ టీసీలు డిస్ట్రిబ్యూషన్ కమిటీ, ఈ విధంగా తర్వాత ప్రాజెక్ట్ కమిటీ, ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరు పైనుంచి కింద దాకా కూడా ఆయకట్టు కోసం పనిచేసే విధంగా రూపొందించారు। కాబట్టి ముందు రానున్న రోజుల్లో NSP కెనాల్స్ అన్ని పెద్ద ఎత్తున అన్ని కూడా ఎమ్మెల్యే గారు, మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా మన పెద్దలు సీఎం గారు ఆదేశాల మేరకు ఈ కాలువలన్నీ కూడా ఎన్నిక కాబడిన అభ్యర్థులందరూ కూడా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరం కూడా శాసనసభ్యుల సహకారంతో, MP గారి సహకారంతో మన విధులని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కష్టపడి పనిచేయాలి। పార్టీకి ఎక్కడ కూడా నష్టం వాటిల్లకుండా, రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరమే ఉంది। కాబట్టి మన విధిని తెలుసుకొని కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము। అదేవిధంగా ఈ మన శాసనసభ్యుల వర్యులు ఈ అవకాశాన్ని పార్టీ కష్టపడే వారికి కల్పించారు చాలా వరకు దాదాపు అన్ని ఊళ్ళల్లో। కాబట్టి వారికి మనందరి తరపున మరోసారి ధన్యవాదాలు।